టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పెర్త్ వేదికగా మొదటి వన్డేలో ఆసీస్తో తలపడింది. ఈ మ్యాచ్లో కంగారు జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో తొలుత భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 131 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 21.1 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ తేలిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో విఫలమయ్యారు. 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్, 6వ స్థానంలో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ కాస్త పోరాడాడు. దీంతో టీమిండియా ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ రావడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టారు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కన్నా ముందే బ్యాటింగ్కు రావాలి. అద్భుతంగా పరుగులు చేసే సామర్థ్యం ఉన్న అతన్ని టీం మేనేజ్మెంట్ విమర్శిస్తోంది. అక్షర్ పటేల్, రాహుల్ కన్నా ముందు బ్యాటింగ్కు వెళ్లడం అర్ధరహితమని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా కుండ బద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయం వెల్లడించారు. అక్షర్ పటేల్ బాగా ఆడాడా లేదా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. కేఎల్ రాహుల్ లాంటి అద్భుతమైన ఆటగాడు ప్లేయింగ్ 11లో ఉన్నప్పుడు అతడి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలి. అతడు ఖచ్చితంగా 5వ స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ఒకవేళ నేనే కెప్టెన్ అయితే అతన్ని 4వ స్థానంలో బ్యాటింగ్కు పంపుతా. ఉపఖండంతో పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకే అతడికి వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఇవ్వాలి. అలాగే నితీష్ కుమార్ రెడ్డిని కూడా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించాలి. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం చూడకూడదు అని శ్రీకాంత్ విశ్లేషించారు.